అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ముస్లిం స్టైల్ మటన్ లెగ్స్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్ని చూపించబోతున్నాను. కాల్షియం ఎక్కువగా ఉండే మేక కాళ్ళతో ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా చాలా మంచిది. పర్ఫెక్ట్ టేస్టీతో మటన్ లెగ్ కర్రీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ మేము ఈ కర్రీ చేయడానికి 4 లెగ్స్ని ఇలా కట్ చేసి తెప్పించాం. ఇలా కట్ చేసినవి వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెడదాం. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని వేసుకుందాం. అలా వేసుకున్నాక అటు ఇటు కలుపుకుందాం. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో మటన్ లెగ్ని వేయండి. అలా వేసుకున్నాక బాగా అటు ఇటు కలపండి. నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా అటు ఇటు కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. మళ్ళీ అటు ఇటు కలపండి. ఇప్పుడు కొబ్బరి మసాలాని వేయండి. అలా వేసుకున్నాక బాగా అటు ఇటు కలపాలి. ఆ లెగ్స్కి పట్టేలాగా మసాలా అంతా. ఆ తర్వాత అందులో పసుపు కొద్దిగా వేసుకుందాం. కారం వేయండి. కారం ఎక్కువే పట్టిద్ది. ఆ తర్వాత కొత్తిమీర వేయండి. కొద్దిగా ఉప్పుని వేయండి. కింద కాలకుండా చూసుకొని బాగా అటు ఇటు కలపండి. ఈ మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇదంతా ఆ లెగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకున్నాక అందులో వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అటు ఇటు కలపాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. ఫ్లేమ్ని ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంతవరకు కుక్ అయిందో. ఈ మటన్ లెగ్స్ అయితే చాలాసేపు కుక్ అవుతాయి. సో అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా మ్యాక్సిమం కుక్ అయిపోయింది లెగ్స్ కర్రీ అయితే. చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ కర్రీని చపాతీస్లో, అన్నంలో ఎలా అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. బాగా కుక్ అయిపోయింది కదా, ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. వేరే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ముస్లిం స్టైల్ మటన్ లెగ్స్ కర్రీ ప్రిపరేషన్ చూసేసారు కదా. ఇంకా మీరు కూడా ట్రై చేసేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.